తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి అని హెచ్చరించింది. ఇప్పటికే భారీ వర్షాలతో 2 తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. ఇటు హైదరాబాద్ ను కూడా వానలు వణికిస్తున్నాయి. మూసి మహోగ్రంగా ప్రవహిస్తోంది. పలు జిల్లా కేంద్రాల్లో కాలనీలు నీట మునిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లడంతో వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది. గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపైకి వరద రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తోంది. ఇక కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలను వానలు జోరుగా పడుతున్నాయి. ఇక తిర్యాని మండలం మాణిక్యపూర్ వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆసిఫాబాద్ లోని సందీప్ నగర్ ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చింతమానేపల్లి మండలంలోని దిందా వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ నగరం వరద ముంపు నుంచి క్రమంగా తేరుకుంటోంది. భారీ వర్షం కారణంగా నీట మునిగిన కాలనీలో వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో ఇళ్లు శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు కాలనీ వాసులు. మరోవైపు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం చివురటాకుల్లా వణికిపోయింది. నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ట్యాంక్ బండ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తో సహా హైదరాబాద్ నగరం పరిధిలోని అన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షం కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడలోని లోతట్టు ప్రాంతాలు మున్సిపల్ కమిషనర్ రమాదేవి పర్యటించారు. ముంపు ప్రాంతాలైన షిరిడి సాయి నగర్, గణేష్ నగర్లతో పాటు పలు కాలనీ వాసులను ముందస్తుగా ఖాళీ చేయించారు. మైనార్టీ గురుకుల పాఠశాలలకు సెలవు ప్రకటించి విద్యార్థులను ఇంటికి పంపించారు. భారీ వర్షాలతో కోదాడ పెద్ద చెరువు వద్ద భారీగా ప్రమాదం ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలంలో ఆరంభంలో 1-2 వానలు పడినా పెద్దగా వర్షాలు కురియలేదు. ఇక గత వారం రోజులుగా ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరైన జిల్లా వాసులు భారీ వర్షాలతో కొంత కుదుటపడ్డారు. ఇన్నాళ్లు వర్షాలు లేక జిల్లాలోని పంటలు పరిస్థితి దయనీయంగా మారింది. పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. కర్నూలు జిల్లాలోని తుగ్గలి, కోసిగి మినహా మిగిలిన 52 మండలాల్లో వర్షాలు కురిశాయి. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రానున్న 3 రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలి అన్నారు. బుధవారం ఉండవల్లిలోని క్యాంప్ ఆఫీసులో భారీ వర్షాలపై మంత్రులు, అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉంటూ జిల్లాలో వర్షాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు రైతులకు తక్షణ సమాచారం అందించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తక్షణం తొలగించుకునేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో వాగులు, వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువ ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీకి దిగువ ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలువల్లో నీటి ప్రవాహాలు సక్రమంగా ఉండేలా గుర్రపు డెక్క, తూటికాడను తొలగించాలి అని స్పష్టం చేశారు. ఇక అలాగే కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా గట్లను పటిష్టం చేయాలి అని అధికారులను సూచించారు. ఇక వరద నిర్వహణ పనుల్లో భాగంగా 40 కోట్లతో బుడమేరు, వెలగలేరు యూటీ నిర్మాణాన్ని చేపట్టేందుకు సీఎం అనుమతి మంజూరు చేశారు. కృష్ణానదిలో గురువారం నాటికి 5 లక్షల క్యూసెక్ల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు సీఎంకు తెలియజేశారు. కాలువలకు 5,000 క్యూసెక్ల మేర విడుదల చేశామని వివరించారు. మరోవైపు ఎగువ నాగార్జున సాగర్, పులిచింతల గేట్లను ఎత్తినట్లు అధికారులు వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వర్షాకాలంలో పరిస్థితులు మరింత దయనీయంగా మారుతున్నాయి. చింతపల్లి మండలం తాటిబంద గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో సత్తిబాబు అనే వ్యక్తి తన కూతుర్ని భుజంపై మోసుకెళ్లాడు. ఇక బాలిక అనారోగ్యం చెందగా జోరు వర్షంలో గొడుగు పట్టుకుని 4 కిలోమీటర్లు బచ్చంత గ్రామం వరకు తీసుకువెళ్లాడు. అక్కడి నుంచి ఆటోలో ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని గిరిజనులు చెబుతున్నారు. రహదారి వేసి తమను ఆదుకోవాలి అని కోరుతున్నారు.
నాగార్జున సాగర్ జలాశయానికి వస్తున్న భారీ వరద నిర్వహణ సరిగ్గా లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. జలాశయంలో బుధవారం ఉదయం 11 గంటల నాటికి నీటి మట్టం 589.2 అడుగులు, నిల్వ 309.65 టీఎంసీలకు చేరగా కేవలం 2.4 టీఎంసీల మేర జలాశయాన్ని ఖాళీగా ఉంచారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మహ్మద్ అజద్ హుసేన్ కు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నరసింహమూర్తి లేఖ రాశారు. ఎగువ పరివాహకంలోని ప్రాంతాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో సాగర్ కు వచ్చే వరద మరింతగా పెరుగుతుంది అని, వరదలను సమీక్ష దాటికి తగ్గట్టు క్రష్ గ్రేట్లను ఎత్తకపోతే దిగువన ఏపీలోని ప్రాజెక్టులకు ముప్పు ఏర్పడుతుంది అన్నారు. ఎగువ నుంచి వరదను ప్రణాళికాబద్దంగా కిందికి విడుదల చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి అని సూచించారు. సాగర్ నుంచి దిగువ ఏపీలోని ప్రాజెక్టులకు విడుదల చేస్తున్న వరదను అకస్మాత్తుగా పెంచకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సాగర్ పటిష్టతకు భంగం కలగకుండా వ్యవహరించాలి అని, లేకుంటే దిగువ ప్రాంతాల్లోని ప్రజలు ప్రాజెక్టులకు నష్టం చేకూరుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. వానాకాలం పంటల సాగుపై రైతుల బెంగ తీరిపోయింది. సీజన్ ప్రారంభమైన తర్వాత జూన్, జూలైలో అరకొరగా కురిసిన వర్షాలు ఆగస్టు వచ్చేసరికి గాడిన పడ్డాయి. గడిచిన 2 నెలల్లో 20% నుంచి 30% లోతు వర్షపాతం నమోదవగా ఈ నెలలో ఆ లోటు భర్తీ కావడంతో పాటు సాధారణ వర్షపాతానికి మించి 4% ఎక్కువగా నమోదైంది. నైరుతి రుతుపవనాలు బలంగా విస్తరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో 452.5 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 471.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే ఇది 4% ఎక్కువ కావడం గమనార్హం. జూన్ 20% లోటు వర్షపాతం నమోదు కాగా జూలైలో 5% నమోదైంది. ఈ నెలలో 13 రోజుల వ్యవధిలోనే 37% అధిక వర్షపాతం నమోదైంది. మొత్తం మీద జూన్లో 104.2%, జూలైలో 237.9%, ఆగస్టులో ఇప్పటి వరకు 129.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 621 మండలాలు ఉంటే 48 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 180 మండలాల్లో అధిక వర్షపాతం, 289 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 104 మండలాల్లో మాత్రం కాస్త లోటు వర్షపాతం ఉన్నట్లు ప్రభుత్వం నివేదికలో వెల్లడించింది. ఈ సీజన్లో 1,33,00,000 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ ప్రణాళికలు పేర్కొనగా జూన్, జూలై నెలల్లో వర్షాలు సరిగ్గా పడకపోవడంతో రైతులకు ఆ భరోసా కలగలేదు. ఇక ఆగస్టు వచ్చేసరికి వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఖరీఫ్ సాగుకు ఇక డోకా ఉండదు అని రైతులు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారీ మధ్య తరహా జలాశయాలతో పాటు చెరువులు, కుంటల్లోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. నీటి వనరులు అన్నీ వరద నీటిలో కలకల్లాడుతున్నాయి. ఇప్పటికే పంటల సాగు విస్తీర్ణం 1 కోటి ఎకరాలు దాటిపోయింది. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది పంటలు దాదాపుగా పూర్తి విస్తీర్ణంలో సాగు చేశారు. ఇంకా వరి నాట్లు పూర్తి స్థాయిలో పడలేదు. ఈ నెలాఖరు వరకు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. కడప పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక కౌంటింగ్ విధుల్లో 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 3 అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ఉంటారు అని అధికారులు తెలియజేశారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు, 1 రౌండ్లో లెక్కింపు పూర్తి అవుతుంది అని, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా 2 రౌండ్లలో లెక్కింపు పూర్తి అవుతుంది అని వివరించారు. ఇక పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు వేర్వేరుగా లెక్కింపు ఉంటుంది అన్నారు. మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది అని తెలియజేశారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ఏపీలో రాజకీయం వేడెక్కింది. పులివెందుల, ఒంటిమిట్ట ఫలితాలు గురువారం వెల్లడి కానున్నాయి. ఇక అక్కడ ఎన్నికలు జరిగిన తీరు ప్రజాస్వామ్యబద్దంగా లేదని, అధికార పార్టీ అరాచకాలకు పాల్పడిందని మాజీ సీఎం జగన్ విమర్శలు చేశారు. అవినాష్ రెడ్డితో పాటు తమ అభ్యర్థిని కూడా బయటకు రానివ్వలేదు అని ఆరోపించారు. దీనిపై తాము కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జగన్. చంద్రబాబు జీవితంలో ఇవే చివరి ఎన్నికలని, ఇకనైనా కృష్ణ, రామ అంటూ కూర్చుంటే పుణ్యం వస్తుంది అని, లేకపోతే నరకానికి వెళ్లాల్సి వస్తుందని శాపనార్థాలు పెట్టారు. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నుంచి మాచర్ల వెళ్లిన టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్నపై దాడి, పెద్దిరెడ్డి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థుల నుంచి నామినేషన్లు లాగేసుకోవడం, మాచర్లలోని మండలాలు పురపాలక సంఘంలోని టీడీపీ నేతల్ని నామినేషన్లు వేయనివ్వకుండా ఏకగ్రీవం చేసుకున్న వైనాన్ని టీడీపీ నేతలు గుర్తు చేశారు. ఆనాడు రాష్ట్రంలో అరాచకాలు, ఎన్నికల అక్రమాలపై నాటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖకి రాసిన లేఖ విషయం జగన్ మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. మరోవైపు రాహుల్ గాంధీతో చంద్రబాబు టచ్ లో ఉన్నారు అన్న జగన్
జగన్ వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. అసలు దొంగ ఓట్ల గురించి జగన్ కు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అని సెటైర్లు వేసింది. ఇప్పటికైనా జగన్ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండడం నేర్చుకోవాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావని టీడీపీ నేతలు తెలియజేశారు. పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే అరాచకం నుంచి బయటపడుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై మీడియాతో చిట్చాట్ చేశారు. ఎప్పుడూ తాను చేసే అరాచకాలు ఈసారి జరగలేదు అనే అసహనంతో జగన్ ఉన్నాడు అని అన్నారు చంద్రబాబు. అతని నైజం ప్రజలకు తెలిసిందే అన్నారు. ఇక వైఎస్ హయాం నుంచి అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగలేదు అన్నారు చంద్రబాబు. నామినేషన్ వేయడానికే భయపడే పరిస్థితుల నుంచి 11 మంది నామినేషన్లు వేయగలిగారు అన్నారు. 2 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ ఎప్పుడైనా జరిగిందా అన్నారు చంద్రబాబు. శాంతి భద్రతల నిర్వహణ పటిష్టంగా జరిగింది కాబట్టే ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఓటు వేశారని అన్నారు సీఎం చంద్రబాబు. మద్యం కుంభకోణంలో 12 మంది నిందితుల రిమాండ్ను విజయవాడ ఏసీబీ కోర్టుకు పొడిగించింది. ఇక 26వ తేదీ వరకు వారి రిమాండ్ను పొడిగిస్తూ న్యాయాధికారి బి భాస్కర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారం నుంచి ఎంపీ మిథున్ రెడ్డి, గుంటూరు జిల్లా జైలు నుంచి బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ, విజయవాడ జిల్లా జైలు నుంచి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, పి కృష్ణమోహన్ రెడ్డి, కె ధనుంజయ రెడ్డి, శైలా దిలీప్, బునేటి చాణక్య, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెరుకూరి వెంకటేష్ నాయుడును వేర్వేరు వాహనాల్లో కోర్టుకు తీసుకువచ్చారు. ఇక రిమాండ్ ఉత్తర్వులకు ముందు నిందితుల వారి సమస్యలను న్యాయాధికారి వివరించారు. తన వెన్నెముక నొప్పిగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అవసరమని చెవిరెడ్డి చెప్పారు. కేసుకు సంబంధం లేని పోలీసులు తన తల్లిని బెదిరిస్తున్నారని పైలా దిలీప్ న్యాయాధికారికి తెలియజేశారు. సిట్ అధికారులు సీజ్ చేసిన 11 కోట్లపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ నగదును విషయంలో కోర్టు ఆదేశాలను సిట్ అధికారులు పాటించడం లేదు అంటూ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఏజీ పొన్నవల్లు సుధాకర్ రెడ్డి కోర్టును వివరించారు. కోర్టు ఆదేశాల ఉల్లంఘనకు సంబంధించి పిటిషన్ దాఖలు చేయాలని న్యాయాధికారి వారికి సూచించారు. రాజకసిరెడ్డి బెయిల్ పిటిషన్పై వాదనలు కోర్టు 18వ తేదీకి వాయిదా వేసింది. ఇక సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్పై ప్రాసిక్యూషన్ వాదనలు గురువారానికి వాయిదా పడ్డాయి. ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖాత్ అయ్యేందుకు మరో 2 న్యాయవాదులకు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం 4 న్యాయవాదులకు ఈ అనుమతి ఉంది. రాజమహేంద్రవరంలో ఉండే 2 న్యాయవాదులు ములాఖాత్ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు మెమో దాఖలు చేశారు. స్థానికంగా ఉండే సాదిక్ హుస్సేన్, సాయి భాస్కర్, శంకర్ పేర్లను జాబితాలో చేర్చారు. తనకు ఇంటి నుంచి రోజుకు 2 పూటల భోజనం తెచ్చేలా అనుమతి ఇవ్వాలని మిథున్ రెడ్డి న్యాయాధికారిని కోరారు. మరోవైపు అందరినీ ఒకే వాహనంలో ఎందుకు ఎక్కించడం లేదు? మేము నక్సలైట్లమా? ఎన్కౌంటర్ చేయండి, అధికారంలోకి వచ్చాక మీ అందరి సంగతి చూస్తా అంటూ ఎస్కాట్ పోలీసులపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిందులు తొక్కారు. కోర్టులో హాజరుపరిచి బయటకు తీసుకువచ్చాక నిందితులను జైలు తరలించారు. ఇక ఈ క్రమంలో మిగతా నిందితులున్న వాహనంలో కాకుండా వేరే వాహనం ఎక్కాలని వెంకటేష్ నాయుడు చెవిరెడ్డికి పోలీసులు చెప్పారు. దీంతో అక్కడే ఉన్న ఎస్కాట్ సిబ్బందిపై రుసరుసలాడారు. చెవిరెడ్డి వ్యాఖ్యలతో ఓ ఇన్స్పెక్టర్ మనస్తాపానికి లోనయ్యారని తెలిసిందే. రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు డిస్కంలను ఆదేశించారు. ఏపీని గ్రీన్ ఎనర్జీ కారిడార్ గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంధన శాఖకు సూచించారు. బుధవారం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ సరఫరా ప్రాజెక్టులు, పెట్టుబడులు, వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గింపు తదితర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రస్తుతం పునరుత్పాదక విద్యుత్ వేగంగా విస్తరించి జనజీవనంలోకి వచ్చేసిందని, భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీదేనని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంలో వేగంగా మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. ఇంధన రంగంలో స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ను ఆదేశించారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే అంశంపై అధ్యయనం చేయాలి అన్నారు. వచ్చే 2-3 ఏళ్లలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం మరో 8.9% మేర పెరిగే వీలుంది అన్నారు. విద్యుత్ ఉత్పత్తి ధర యూనిట్కు 5 నుంచి 6 రూపాయల వరకు తగ్గేలా చర్యలు తీసుకోవాలి అన్నారు. ఏపీలో 65 గిగావాట్ల పవన్ విద్యుత్ ప్లాంటుకు ఏర్పాటు చేసే వీలుందని సీఎం తెలియజేశారు. ఇంధనోత్పత్తిలో కృత్రిమ మేధా సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో ఖర్చు తగ్గించడం కీలకమని చెప్పారు. మరోవైపు వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం వేసేందుకు వీల్లేదని సీఎస్ విజయానంద్కు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా యాత్ర బైక్ ర్యాలీలో పాల్గొన్నారు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ. జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు జరిగిన ఈ భారీ ర్యాలీని మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రారంభించి స్వయంగా జాతీయ పతాకాన్ని చేతపట్టి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ యాత్రలో పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో నాయకులు, యువకులు, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దేశ సరిహద్దుల్లో దేశం కోసం కాపలా కాస్తున్న లక్షలాది మంది సైనికులకు మనమంతా అండగా ఉన్నాము అనే భరోసా కల్పించడం కోసం ఈ తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామని తెలియజేశారు. గతంలో దేశ రక్షణ అవసరాల కోసం విదేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు సుమారు 100 దేశాలకు బ్రహ్మోస్ వంటి రాకెట్లను, ఇతర రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది అన్నారు. రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా దేశానికి 80 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. పెహల్గాం దాడి సందర్భంగా చైనా నుంచి పాకిస్తాన్ దిగుమతి చేసుకున్న రక్షణ పరికరాలు పనిచేయకపోగా మన దేశంలో తయారైన పరికరాలు అద్భుతంగా పనిచేశాయని, దీంతో చైనాకు ఆర్డర్లు రద్దయిన మన దేశానికి పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయని శ్రీనివాస్ వర్మ వివరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అని, గతంలో అప్పులు తెచ్చుకునే స్థితి నుంచి ఇప్పుడు ఇతర దేశాలకు ఆర్థిక సహాయం చేసే స్థాయికి మన దేశం ఎదిగింది అని మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. భారతదేశం ఎదుగుదలకు నిరోధించాలని ఇక చూస్తున్న కొన్ని అగ్రదేశాల కుట్రలను అధిగమించి భారత్ తన అభివృద్ధిని కొనసాగిస్తుంది అని భరోసా ఇచ్చారు. నూతన బార్ పాలసీని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ అమల్లోకి వస్తుందని తెలిపింది. 3 ఏళ్ల పాటు ఈ పాలసీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. బుధవారం రాత్రి ఎక్సైజ్ శాఖ పాలసీ రూల్స్ పై వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. గత పాలసీలో వేలం విధానంలో బార్లు కేటాయించగా ఇప్పుడు లాటరీ విధానంలో కేటాయించనుంది. 840 బార్లకు ప్రస్తుతం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. గీత కులాల వారికి మరో 10% అంటే 84 బార్లకు తర్వాత విడిగా నోటిఫికేషన్ ఇస్తుంది. దీంతో రాష్ట్రంలో కొత్తగా 84 బార్లు పెరగనున్నాయి. అలాగే బార్ల పనివేళలను 2 గంటలు పెంచింది. ప్రస్తుతం ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు బార్లు పనిచేస్తున్నాయి. కొత్త పాలసీలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పనిచేస్తాయి. అయితే లాటరీ విధానంలో దరఖాస్తుల పరిమితిపై నిబంధన పెట్టింది. ఒక్కో బార్కు కనీసం 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తారు. ఒక దరఖాస్తుకు 5 లక్షలు నాన్ రిఫండబుల్ ఫీజుగా నిర్ణయించింది. అదనంగా మరో 10,000 చెల్లించాలి. లైసెన్స్ ఫీజును 3 కేటగిరీల్లో నిర్ణయించింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పర్యాటక శాఖ గుర్తించిన పర్యాటక ప్రాంతాల్లో మాత్రమే లైసెన్సీలు, బార్లు ఏర్పాటు చేయాలి. 50,000 వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో 35 లక్షలు, 50,000 నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటే 55 లక్షలు, 5 లక్షల దాటిన చోట్ల 75 లక్షలు ఖరారు చేశారు. ఇక గీత కులాలకు కేటాయించే బార్లకు అందులో 50% మాత్రమే లైసెన్స్ ఫీజుగా ఉంటుంది. ఏటా 10% ఫీజు పెరుగుతుంది. కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన క్వార్టర్ 99 మద్యం బార్లకు ఇవ్వరు. అలాగే బార్లు ప్రభుత్వం నుంచి మద్యం కొనుగోలు చేసుకునేందుకు అదనంగా ARET చెల్లించాలి. విమానాశ్రయాల్లోనూ బార్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే తిరుపతి విమానాశ్రయం ఇందుకు మినహాయింపు. విమానాశ్రయాల్లో బార్లపై ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేస్తారు. బార్లకు దరఖాస్తులను ఆన్లైన్, ఆఫ్లైన్ 2 రూపాల్లోనూ స్వీకరిస్తారు. ఎంత లేదన్నా ఎకరా 100 కోట్ల ధర పలికే భూమి అది. 2005 నుంచి ఖాళీగా ఉన్న ఆ భూముల్లో 2021లో బహుళ అంతస్తులతో భారీ భవన నిర్మాణాలకు అనుమతులిచ్చారు. 30,000 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గేట్లెత్తారు. రాజకీయ నేతల అత్యాశకు, అధికారుల వత్తాసు తోడైన ఫలితమిది. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ ను ఆనుకుని పుష్పాలగూడలో ఉన్న కాంతీసికుల భూముల కథ ఇది. అత్యంత విలువైన ఆ ప్రభుత్వ భూముల్ని ఇష్టం వచ్చినట్లుగా నిషేధిత జాబితా నుంచి ఎలా తీసేశారు? అందులో కొన్నిటిని ప్రైవేటు భూములుగా ఎలా చూపించారు? మళ్లీ ఆ భూముల్లో కొన్నిటిని ప్రభుత్వ భూముల జాబితాలో ఎలా చేర్చారు? ఈ మార్పుల వెనుక మతలబు ఏంటి? ఎన్నో ప్రశ్నలు. ఈ భూ కుంభకోణం విలువ 6,000 కోట్లు. దీని వెనుక గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన వ్యక్తులు ఉన్నారు. ప్రభుత్వం మారగానే వారంతా కండువాలు మార్చి అధికార పార్టీలోకి ఫిరాయించారు. బీఆర్ఎస్ పార్టీ నిషేధిత భూములను సైతం రాత్రికి రాత్రే తనకు కావాల్సిన వాళ్లకు కట్టబెట్టింది అంట. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ తో సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇక అధికారంలోకి వచ్చాక కూడా గత సర్కార్ భూ ఆక్రమణలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని పలుమార్లు హెచ్చరించారు. ఆ ఆడిట్ లో భాగంగా ఈ భూములపైన దృష్టి సారిస్తే అక్రమాలు నిగ్గుతేలే అవకాశం ఉంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీ ఖాన్లకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. శాసన మండలి సభ్యులుగా వారి నియామకాన్ని రద్దు చేసింది. వారిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయడమే తప్పు అని పేర్కొంది. గతంలో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించింది. మేం నాడు పొరపాటు చేశాం. తాజాగా నామినేషన్లు వేయడానికి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతోనే ఆ రోజు స్టే ఇచ్చాం. హైకోర్టు రూలింగ్ ను అడ్డుకోవడం కోసం కాదు అని ధర్మాసనం పేర్కొంది. కాబట్టి ఇప్పుడు ఆ ఆదేశాలను సవరిస్తున్నట్లు వెల్లడించింది. గత ఏడాది ఆగస్టులో వచ్చిన
ఉత్తర్వుల్లో స్టేకు సంబంధించిన వాక్యాన్ని తొలగిస్తున్నట్లు తెలిపింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ల నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజీ శ్రావణ్, కుర్రా సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఈ సంచలన తీర్పు వెలువరించింది. అయితే వారి పేర్లను ప్రభుత్వం మరోసారి సిఫార్సు చేయవచ్చు అని, వారి నామినేషన్లు స్వీకరించవచ్చు అని తెలిపింది. కానీ ఏ నామినేషన్ వేసినా ఈ అంశంపై తుది తీర్పునకు అనుగుణంగానే ఉంటుంది అని స్పష్టం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్ కు సిఫార్సు చేయగా వారికి రాజకీయ నేపథ్యం ఉంది అంటూ ఆ ఇద్దరి పేర్లను అప్పటి గవర్నర్ తమిళసై తిరస్కరించడంతో వివాదం మొదలైంది. గవర్నర్ నిర్ణయాన్ని వారిద్దరూ వేరువేరుగా హైకోర్టులో సవాల్ చేశారు. అయితే హైకోర్టులో కేసు నడుస్తుండగానే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. గత ఏడాది జనవరి 13న కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా మంత్రివర్గం సిఫార్సు చేసింది. దీనికి గవర్నర్ ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో కొత్త వాహనాలపై జీవితకాల పన్నును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వ్యక్తిగత వాహనాలకు సగటున 3% మేర పన్నులను పెంచింది. గురువారం నుంచి పెరిగిన పన్నులు అమల్లోకి వస్తాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ మోటారు వాహనాల పన్నుల చట్టం 1963 ప్రకారం వాహనాల జీవితకాల పన్నుల్లో మార్పులు చేస్తున్నట్లు తెలియజేశారు. కాగా కొత్త స్లాబ్ల ప్రకారం ఎక్స్ షోరూం ధర 1,00,000 లోపు ఉండే ద్విచక్ర వాహనాలపై, 10 లక్షల లోపు ధర ఉండే కార్లు, ఇతర వ్యక్తిగత వాహనాలపై పన్ను పెంపు ప్రభావం పడడం లేదు. ఇక ఆపైన ధర ఉండే వాహనాలకు సంబంధించి కొత్తగా స్లాబులు నిర్ణయించి పన్నులను నిర్ధారించారు. రాష్ట్ర రవాణా శాఖకు వచ్చే ఆదాయంలో సుమారు 70% జీవితకాల పన్నుల నుంచే సమకూరుతుంది. తాజా పన్నుల పెంపుతో అదనంగా 2,000 కోట్ల వరకు ఆదాయం రావచ్చని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏకపక్షంగా జిల్లాలను విభజించారు. అప్పట్లో ఈ నిర్ణయంపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. విజయవాడకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనమలూరును 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా జిల్లాలో కలపడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మన్యం జిల్లాలో కూడా ఇష్టం వచ్చిన రీతిలో నియోజకవర్గాలను కలుపుకుంటూ వెళ్లారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ఉంచాలి అని పెద్ద ఎత్తున ఆందోళన జరగగా పట్టించుకోకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చారు. అయితే ఇవేమీ జగన్ పట్టించుకోలేదు. ప్రకాశం జిల్లాలో ఉన్న కందూరును నెల్లూరు జిల్లా మార్చడం కూడా అప్పట్లో వివాదంగా మారింది. ఒంగోలుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందూరును 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరులో కలిపారు. వీటన్నిటిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇలా ఉద్యమం చేసిన వారిపై అప్పట్లో కేసులు పెట్టి అణిచివేశారు. ఆ తర్వాత జిల్లాల పేర్లు పెట్టడంపై కూడా ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించారు. ప్రజల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చినా అప్పటి జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ పొరపాట్లను సరిచేస్తాము అంటూ ఎన్నికలకు ముందు కూటమి హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా గత తప్పిదాలను సరిచేసేందుకు కూటమి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మంత్రివర్గ ఉపసంఘం ఇప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి ప్రజల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోనుంది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో కమిటీ తొలి సమావేశం సచివాలయంలో జరిగింది. తొలి సమావేశంలోనే ప్రజాప్రతినిధులు, ప్రజలు తమ వినతులను ఉపసంఘానికి అందజేశారు. ఇక దీంతో మరింత సమగ్రంగా ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ నెల 29, 30 తేదీల్లో మంత్రులు 2 గ్రూపులుగా విడిపోయి జిల్లాలో పర్యటించాలని నిర్ణయించారు. 13 ఉమ్మడి జిల్లా కేంద్రాలతో ప్రజా ప్రతినిధులతో సమావేశమై ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 2 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ప్రజలు తమ అభ్యంతరాలను జిల్లా కలెక్టర్లకు ఇప్పటి నుంచే ఇవ్వొచ్చు అని ఉపసంఘం తెలిపింది. అలాగే డిసెంబర్ చివరి నాటికి సరిహద్దుల మార్పుల ప్రక్రియ చేపట్టాలి అని నిర్ణయించారు. పల్నాడు, గుంటూరు లేదా బాపట్ల జిల్లాలకు పేరు చివర లేదా ముందు కవి జాషువా పేరు చేర్చాలి అని మాజీ మంత్రి డొక్కా కోరారు. వినుకొండలో జాషువా జన్మించారని, బాపట్లలో చదివారు అని వివరించారు. 2026లో జనాభా లెక్కలు మొదలవుతున్నందున ఈలోపే పూర్తిస్థాయి జిల్లాలు ఏర్పాటు చేయాలి అని గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఇప్పుడు ఈడీ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా విచారణకు హాజరు కాగా బుధవారం నటి నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న ఈడీ విచారణకు హాజరయ్యారు. యోలో 24/7 గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసినందుకు గాను కుదుర్చుకున్న ఒప్పందాలు, అందుకు ప్రతిఫలంగా అందుకున్న పారితోషికం, ఇతర ఆర్థిక లావాదేవీల గురించి ఈడీ అధికారులు ఆరా తీశారు. ఈ కేసుకు సంబంధించి లక్ష్మి నుంచి అధికారులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తన 5 ఏళ్ల బ్యాంకు ఖాతాకు సంబంధించిన అన్ని స్టేట్మెంట్లను మంచు లక్ష్మి ఈడీకి సమర్పించారు. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్
1867ను ఉల్లంఘించి అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారు అన్న ఆరోపణలతో సుమారు 29 మంది నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఈడీ మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. గతంలో విచారణకు హాజరైనప్పుడు తాము కేవలం చట్టబద్దంగా అనుమతి పొందిన ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమ్లను మాత్రమే ప్రమోట్ చేశామని రానా, విజయ్ దేవరకొండ స్టేట్మెంట్లు ఇచ్చారు. మరోవైపు తాను ఒక గేమింగ్ యాప్నకు ప్రచారం చేసినప్పటికీ మనస్సాక్షి అంగీకరించక ఎలాంటి పారితోషికం తీసుకోలేదు అని ప్రకాష్ రాజ్ ఈడీకి వివరించారు. ఈ కేసులో మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను నోటీసులు ఇచ్చి విచారణ చేయనుంది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న పలు బెట్టింగ్ యాప్ల సంస్థలు కార్యాలయాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు జరిపారు. ఈ సంస్థలు అంతర్జాతీయ స్పోర్ట్స్ బెట్టింగ్ సంస్థ మ్యాచ్ పేరిట అక్రమంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, జైపూర్, మదురై, సూరత్ తదితర 15 ప్రాంతాల్లో ఈడీ ముంబై జోనల్ యూనిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు 2000 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఇక మరోవైపు 1xBet అనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కు ప్రమోట్ చేసినందుకు సురేష్ రైనాను ఈడీ విచారించింది. 1xBet యాప్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం, అందుకు తీసుకున్న పారితోషికం వివరాలపై ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ యాప్ల ద్వారా వచ్చిన డబ్బులను వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీ చేసి హవాలా, క్రిప్టో కరెన్సీ సహాయంతో విదేశాలకు తరలిస్తున్నట్లు ఈడీ తమ విచారణలో కనుగొంది. ఇప్పటికే రణబీర్ కపూర్, కపిల్ శర్మ, హుమా ఖురేషి, హీనా ఖాన్లతో పాటు పలువురు సెలబ్రిటీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులపై ఈడీ ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ప్రముఖులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. 25 ఏళ్ల సేవా వారసత్వం కలిగిన బసవతారకం సంస్థ అమరావతికి విస్తరిస్తోంది. అమరావతిలోని తూళ్లూరులో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు శంకుస్థాపన చేసింది. ఇక క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కోసం ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణితో సహా పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ లాగా చంద్రబాబు నాయుడు కూడా సంక్షేమం అమలు చేస్తున్నారని బాలకృష్ణ అన్నారు. చంద్రబాబు ప్రపంచానికే బ్రాండ్ అని, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు లాభం చేకూరేలా రాజధాని నిర్మాణం చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. రాజధానిలో 21 ఎకరాల్లో అధునాతన క్యాన్సర్ కేర్ సెంటర్ తో పాటు 2 దశలు రీసెర్చ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయనుంది. తొలి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృత శ్రేణి ఆంకాలజీ సేవలు అందించనున్నారు. 750 కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు, అధునాతన పరికరాలు సమకూర్చనున్నారు. వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స తదితర ప్రక్రియలకు ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్ తో ఏర్పాటు చేసి 2028 నాటికి శస్త్రచికిత్సలు ప్రారంభించాలని భావిస్తున్నారు. అమరావతి ప్రాజెక్టుతో వెనుకబడిన ప్రాంతాలను ప్రపంచ స్థాయి చికిత్స అందిస్తున్నారు. ఓటర్ల జాబితాను మార్చకుండా స్థిరంగా ఉంచడానికి వీలు పడనిదేని, ఎప్పటికప్పుడు సవరించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లేకపోతే చనిపోయిన వారి పేర్లను, వలసదారులు, ఇతర నియోజకవర్గాలకు వెళ్లిన వారి పేర్లను ఎన్నికల కమిషన్ ఎలా తొలగించగలుగుతోంది అని ప్రశ్నించింది. బీహార్లో ఓటర్ల జాబితాల సవరణ ఓటర్లకు అనుకూలంగా, ప్రయోజనకరంగా ఉందని వ్యాఖ్యానించింది. నివాస గుర్తింపు కోసం ఆధార్ కార్డును మినహాయించి 11 గుర్తింపు కార్డులు చూపించేందుకు ఈసీ వెసులుబాటు కల్పించడంపై హర్షం వ్యక్తం చేసింది. గతంలో 7 డాక్యుమెంట్లనే సూచించింది అని గుర్తించింది. బీహార్లో ప్రత్యేక సవరణ చట్టానికి లోబడి లేదని, దాన్ని కొట్టివేయాలి అన్న వినతితో విభేదించింది. ఆ రాష్ట్రంలో ఎస్ఐఆర్ చేపట్టడాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్, ఆర్జేడీ, కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ కొనసాగించింది. ఓటర్ల జాబితాను సవరించే విచక్షణ అధికారానికి రాజ్యాంగంలోని 324వ అధికరణ ఎన్నికల కమిషన్ కు కట్టబెట్టింది అని తెలిపింది. బీహార్లో ఈసీ విస్తృత అనే పదాన్ని మాత్రమే అదనంగా చేర్చింది అని జస్టిస్ బాగ్చి చెప్పారు. ప్రస్తుత వ్యవహారం రాజ్యాంగ హక్కు, రాజ్యాంగ అధికారానికి మధ్య పోరాటమని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా బెంగాల్లో ఎస్ఐఆర్ చేపట్టడంపై ప్రస్తుతం విచారణ చేపబోమని, ఇక ఆ తర్వాత చేపడతాము అని ధర్మాసనం స్పష్టం చేసింది. 2026 వరకు సమయం ఉందని, ఇప్పుడు అక్కడ ఏమీ జరగపోవడం లేదు అని తెలిపింది. బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్, టీఎంసీ ఎంపీ న్యాయవాది అయిన కళ్యాణ్ బెనర్జీ ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు ఈ వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ వీధుల్లో కుక్కలు కనిపించరాదు అని సుప్రీంకోర్టు సోమవారం ఢిల్లీ ప్రభుత్వం అధికారులకు ఇచ్చిన ఆదేశాలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందించారు. ఉత్తర్వులను పునః పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. వీధి కుక్కల దాడుల వల్ల ఢిల్లీ ఎన్సీఆర్ల పరిధిలో ర్యాబిస్ మరణాల సంఖ్య పెరుగుతుంది అని వస్తున్న వార్తలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం 8 వారాల్లో అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలి అని ఆదేశించారు. ఢిల్లీలో వీధి కుక్కలు ఉండడానికి వీల్లేదని, ఈ చర్యలకు అడ్డుకోవడానికి ఏవైనా సంస్థలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు. దీనిపై కొందరు న్యాయవాదులు సీజేఐ బీఆర్ గవాయ్ దృష్టికి తీసుకువెళ్లడంతో తీర్పును పరిశీలిస్తామని అన్నారు. సుప్రీం తీర్పుపై జంతు హక్కుల సంస్థలతో పాటు కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ప్రముఖ సినీ నటులు జాన్ అబ్రహం, జాన్వీ కపూర్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ ఆనంద్, అడవి శేష్ తదితరులు వీధి కుక్కల సంరక్షణపై
స్పందించారు. మరోవైపు పలువురు సినీ సెలబ్రిటీలు ఈ ఆదేశాలను సమీక్షించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను విజ్ఞప్తి చేశారు. లేఖలు కూడా రాశారు. ఈ వ్యవహారంపై ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ఎంపీ శరదరు స్పందించారు. వీధి కుక్కలను కట్టడి చేయడానికి నిధులు కేటాయించినా వాటి నిర్వహణకు మున్సిపాలిటీలు ఇష్టపడడం లేదు అన్నారు. పట్టణాల్లో ఏబీసీ కార్యక్రమాన్ని ఎన్జీఓ సంఘాలు, జంతు ప్రేమికులు సంఘాలు నిర్వహిస్తే బాగుంటుంది అని శశి థరూర్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం బయట కుక్కల ప్రేమికులు నిరసన వ్యక్తం చేశారు. ఇక న్యాయవాదులపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో డాగ్స్ లవర్స్ లాయర్స్ మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఒక కుక్క ప్రేమికుడిపై న్యాయవాది చెంపదెబ్బ కొట్టాడు. ప్రస్తుతం వీడియో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే ఢిల్లీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ జంతు ప్రేమికులు సంఘాలు కలిశాయి. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ప్రాంతాల్లో ఉన్న కుక్కలను తొలి దశలో తరలించాలి అని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని మేయర్ రాజా ఇక్బాల్ స్పష్టం చేశారు. సింధు నదీ జలాల ఒప్పందంపై కీలక పరిణామం జరిగింది. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును భారత్ తిరస్కరించింది. పాక్కు పడమటి నదుల ప్రవాహాన్ని అనుమతించాలని అంతర్జాతీయ కోర్టు తీర్పునిచ్చింది. ఇదిలా ఉంటే కోర్టు ఆదేశాలను అంగీకరించబోమని భారత్ స్పష్టం చేసింది. మరోవైపు సింధు జలాల ఒప్పందంపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పాకిస్తాన్ స్వాగతించింది. దీన్ని తమ హక్కులు కాపాడుకునే విజయంగా వర్ణించింది. కోర్టు అధికార పరిధిని భారత్ తిరస్కరించినప్పటికీ ఒప్పందాన్ని పూర్తిగా పాటించాలని, కోర్టు తీర్పును అమలు చేయాలని కోరింది. జమ్మూ కాశ్మీర్లోని ఉరీ సెక్టార్ సమీపంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పులు మన దేశ సైనికుడు మృతి చెందాడు. చొరబాటు యంత్రాన్ని ఆపే సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు తెలియజేశారు. ఆర్మీ వర్గాల ప్రకారం మంగళవారం రాత్రి కొందరు చొరబాటుకు ప్రయత్నించగా ఇండియన్ ఆర్మీ కాల్పులు జరిపింది. చొరబాటుదారులకు అండగా పాకిస్తాన్ ఆర్మీ ఫైరింగ్ జరిపినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ బార్డర్ యాక్షన్ టీంలు ఈ ప్రయత్నానికి సహకరించినట్లు స్పష్టమవుతోంది. పాక్ కాల్పుల్లో జవాన్ గాయపడగా ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తొలిసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. అమెరికా సుంకాలు ఓవైపు, భారత మార్కెట్లలోకి వరదలా వచ్చి పడి చైనా ఉత్పత్తులు మరోవైపు. ఈ రెండింటి ప్రభావంతో భారత్ భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు హెచ్చరించారు. భారతీయ దిగుమతులపై ట్రంప్ తాజాగా విధించిన 50% సుంకాల ప్రభావం దుస్తులు, పాదరక్షలు, ముత్యాలు, ఆభరణాలు వంటి పరిశ్రమల ఎగుమతులపై తీవ్రంగా ఉండొచ్చు అని, ఫలితంగా దాదాపు 7 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లవచ్చు అని అంచనా వేశారు. మరోవైపు అమెరికా సుంకాలతో ఆ దేశంలో మార్కెట్ వాటాను కోల్పోయే చైనా నష్టాన్ని పూడ్చుకోవడానికి తమ ఉత్పత్తులను భారత్కు పెద్ద ఎత్తున తరలించే అవకాశం ఉంది అన్నారు. ట్రంప్ సుంకాలతో జరిగే నష్టాన్ని తగ్గించుకోవడానికి ఇతర మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేయడం, ధరలపై కొత్తగా సంప్రదింపులు జరపడం వంటి చర్యలు చేపట్టాలని భారతీయ ఎగుమతిదారులకు ఆయన సూచించారు. ఈ విధంగా కొత్తగా ఎదురైన సవాళ్లను అవకాశంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ, పాడి పరిశ్రమ రంగాల్లోని అమెరికాతో పాటు ఏ దేశానికి పూర్తిగా ద్వారాలు తెరవకూడదు అని, ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి, ఆహార భద్రతకు సంబంధించిన కీలకమైన విషయమని సుబ్బారావు తెలియజేశారు. వాణిజ్య సంబంధాల కోసం అవసరమైతే ఉభయ ప్రయోజనకారిగా ఉండేలా ఏదైనా కొన్ని ఉత్పత్తుల్లో పరిమితంగానే విదేశీ పెట్టుబడులను అనుమతించాలి అన్నారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్తో శుక్రవారం జరగనున్న భేటీ నేపథ్యంలో బుధవారం యూరోపియన్ దేశాల నేతలు జెలెన్స్కీతో ట్రంప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారు. ఇక అనంతరం మీడియాతో మాట్లాడారు. పుతిన్తో భేటీ తర్వాత కూడా ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపేందుకు అంగీకరించకపోతే రష్యాపై ఏమైనా చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించగా, అవును, ఈ విషయం తాను చెప్పకూడదు అని, కానీ రష్యా చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ట్రంప్ పేర్కొన్నారు.